నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొర అంటే క్రై, దుఃఖంతో కూడినటువంటి ప్రార్థన. మనుషులతో సంతోషంగా గడపడం కంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసుకునే పరిస్థితిని కలిగి ఉంటుంది. గువ్వ కళ్ళు ఎప్పుడు కూడా చెమ్మగా ఉంటాయి, డ్రై అవ్వ అసలు. ఎప్పుడు కన్నీళ్లు కారుతానే ఉంటాయి తన కళ్ళల్లోంచి. మన జీవితంలో కూడా ఎప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థించాలి ప్రియులారా. కన్నీటి ప్రార్థన లోపిస్తుంది. మన ప్రార్థన పెదవుల ప్రార్థన అయిపోయింది. మత్తయి సువార్త 15:9 అంటారు, ఈ ప్రజలు నన్ను పెదవులతో ప్రభువా అని పిలుస్తున్నారు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉంది. ఇదే మాట యెషయా భక్తుడు కూడా ప్రవచిస్తారు. 29:13 యెషయా గ్రంథంలో కూడా అంటాడు ఈ మాట. ఈ ప్రజలు నన్ను పెదవులతో ప్రభువా అంటున్నారు కానీ హృదయంతో నాతో మాట్లాడడం లేదు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, హృదయపూర్వకమైనటువంటి కన్నీటి ప్రార్థన. కన్నీరంటే పడి పడి ఏడ్చడం కాదు. చాలామంది అనుకుంటారు, ఏడ్డం ఒకటి అనుకుంటారు. కన్నీటి ప్రార్థన, హృదయంలో నుంచి ప్రార్థన, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండడం. విలాపవాక్యాలు 2:19 ఉంటుంది, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయము కుమ్మరింపబడాలి. కుమ్మరిస్తున్నావా? నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించగలుగుతున్నావా? నీ ప్రార్థన ఒక మెకానికల్గా ఉంటుందేమో, టైం టేబుల్ ప్రకారంగా. మంచిదే, పెట్టుకోండి, కాదని నేను అనడంలే. సిద్ధాంతపరంగా ఉండొద్దు, రిలీజియస్గా ఉండొద్దు నీ ప్రార్థన. మనుషులకు కనబడే విధంగా నీ ప్రార్థన ఉండడానికి వీల్లేదు. మనుషులను మెప్పించడానికి ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఆ కన్నులు గువ్వ కన్నులు కావు ప్రిల్లరా. మనుషులకు కనబడవలనని సందు వీధుల్లో నిలబడి గట్టిగా అరుస్తారంట వాళ్ళు. అలాంటి వారు ఫలమును పొంది ఉన్నారని ప్రభు మాట్లాడాడు.